కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న మహిళా శక్తి సంక్షేమ పథకాలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో కార్పొరేటర్లు సమావేశం ఏర్పాటు చేయడంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. కూకట్పల్లిలో 50,000 మంది డ్వాక్రా మహిళలు ఉంటే 1,59,00,000 ఎలా సరిపోతాయని ఎమ్మెల్యే మాధవరం అన్నారు. కృష్ణారావు సార్ ఎమ్మెల్యే గారికి, అలాగే కార్పొరేటర్ పెద్దలు గవర్నర్ ముద్దా నరసింహారావు గారికి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాం. మంచి స్కీమ్ అయితే ఆశీర్వదిస్తాం. మంచి స్కీమ్ లాగా మోసం చేస్తాం. మొత్తం అన్ని పట్ల పరంగా ఖచ్చితంగా ఉంటుంది. నేను ఈ డిసెంబర్ నుంచి వచ్చే డిసెంబర్లో కూడా కంప్లీట్ చేయాలి. కాలనీలో కమిటీ హాల్లో మీటింగ్స్ అరేంజ్ చేసి ఆ ఐఈసీ యాక్టివిటీస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందిరా మహిళా శక్తి ఎస్ఎల్ఎఫ్ నుంచి ఒక 10 మెంబర్స్కి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి కానీ మన ఎవరు వాలంటీర్స్గా వర్క్ చేస్తారు వాళ్ళని తీసుకొని మన నిరక్షరాస్యత సర్వీస్ అది ఉండాలి. నిరక్షరాస్యత సర్వీస్ దాంట్లో ఉద్దేశం ఏంటంటే మన మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా మనకు ప్రభుత్వం వారు మనకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం రాష్ట్రంలో ఏమైనా ఉంటే మన ఏరియాలో వాళ్ళకు స్కూల్లో చేర్పించడం, అలాగే సమాచారం రిక్వెస్ట్ చేస్తే మీ ఆఫీసర్ లేదు బిల్కోట్ డీసీ గారు నేను మార్నింగ్ మా వాళ్ళు వచ్చారు. ఇక పెట్టడం సంతోషమే, మున్సిపల్ ఆఫీస్ ప్రాబ్లం లేదు. కానీ ఒక ఎమ్మెల్యే మెడికల్ పెట్టుకుంటాడు, ఎమ్మెల్యే పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ వస్తుంది అర్థం. నేను ఎమ్మెల్యేనే, నాకేమో ఇంటికి రావాలి చేస్తారు. నేను అడగండి కుక్కడపల్లిలో మా మహేంద్ర తెలుసు, మా తెలుసు, ఏదన్నా మీటింగ్ పెడితే భోజనం పెట్టకుండా పంపన్నా నన్ను భోజనం పెడితేనే యాక్షన్ చేయాలి. నేను చిన్న మరిన్ని